హాయ్ అండి, వెల్కమ్ టు విఆర్1. ఈరోజు అయితే తిరుపతికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుచానూరు అంటే ఆ పద్మావతి అమ్మవారు కొలువైన అలివేలు మంగాపురంలో అయితే గ్రామ దేవతలకు జరిగే జాతరనైతే మీకు చూపించబోతున్నానండి. ఇక్కడైతే ఒకే వంశానికి చెందిన వాళ్ళు గుంటలో నుంచి ఇసుకనైతే తీసుకువెళ్ళి అమ్మవారిని అయితే నిలుపుతారండి. గ్రామంలో వారం రోజుల పాటు అయితే గెరిగైతే అమ్మవారు తిరుగుతారండి. ఇసుక తీసుకునే సమయంలో ఆ పూజారికి అయితే అమ్మవారు అయితే పూంతుందండి. ఈ విశేషాలని చూడడానికైతే గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలైతే అందరూ ఒకే చోట చేరి ఆ దృశ్యాన్ని అయితే అందరూ చూస్తారండి. అలాగే ఈ ముగ్గురు అమ్మవార్లకైతే ఈ జాతర జరుగుతుంది. అంకాలమ్మ, పొక్కాలమ్మ, ముత్యాలమ్మలైతే మనము ఈ గ్రామ దేవతలుగా చూసి పూజిస్తారండి గ్రామ ప్రజలు. ఇక్కడైతే మనకు అమ్మవారి పాదాలైతే ఉంటుందండి. ఈమెని గ్రామ ప్రజలంతా కుంటి గంగమ్మ అని పిలుస్తారు. గ్రామంలో ప్రజలంతా అమ్మవారికి పొంగళ్ళు, అంబళ్ళు అలాగే బలులైతే ఇచ్చి గ్రామాన్ని అయితే చల్లగా చూడమని ప్రజలైతే అందరూ వేడుకుంటారండి. ప్రతి సంవత్సరం ఇక్కడ గ్రామ దేవతలకైతే జాతర అయితే జరుగుతుందండి. ఈమెనండి పొక్కాలమ్మవారు. ఈ ముగ్గురమ్మల్లో ఈమె ఒక ఆమండి. ఆ తెచ్చిన ఇసుకని ముగ్గురు అమ్మలుగా నిలుపుతారండి. ఆ నిలిపిన అమ్మవార్లలో ఈమె పొక్కాలమ్మ, అలాగే అంకాలమ్మ, మళ్ళొచ్చి ముత్యాలమ్మ అండి. ఇదిగోనండి ఆ తెచ్చిన ఇసుకతో అమ్మవారిని అయితే ఇక్కడ నిలిపి ఒక గుడిసెలాగా వేసి దాని మీద అంతా చీరలు వేస్తారండి. చీరలు వేసి గ్రామ దేవతలను అయితే చల్లగా గ్రామాన్ని కాపాడమని అయితే ఊరు ప్రజలంతా ఇక్కడ వేడుకుంటారు. అమ్మవారిని అయితే మీరు దర్శనం చేసుకోండి. అలాగే ఇంకొక చోట అయితే ముత్యాలమ్మవారు అయితే ఉంటారండి. ఆ ముత్యాలమ్మవారిని కూడా మీరైతే ఈ వీడియోలోనే దర్శనం చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చేయడానికైతే నాకైతే ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇదేనండి, ఈమెనండి ముత్యాలమ్మ గ్రామ దేవత. మీరు తిరుచానూరు అమ్మవారు పద్మావతి అమ్మవారిని చూడడానికి వచ్చినప్పుడు అయితే ఒకసారి అయితే గ్రామ దేవతలను కూడా దర్శించుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.